ఏంటి భువనా, కాంపిటీషన్ లో ఓడిపోయానని ఫీల్ అవుతున్నావా ఏంటి? హే, లైట్ తీసుకో అబ్బా, ఇవన్నీ కామన్. హే, నేను బాధపడుతున్నాను మీతో చెప్పానా? అరే ఎందుకంత సీరియస్ అయిపోతావు? ఓడిపోయావు కాబట్టి ఓడిపోయామన్నాం. అసలు పల్లవితో పోటీ పడితేనే నువ్వు ఓడిపోయావు అనుకున్నాం. అవును మరి, పల్లవి కాలేజీలో ఎన్నోసార్లు పాడింది. తను ఎంత మంచి సింగరో మనందరికి తెలుసు కదా. అవును, పల్లవిని ఏదో లాక్ చేశారంట కదా. లేదంటే అది వచ్చుంటే అసలు ఆఖరి వరకు పోటీలో ఉండేదానివే కాదంట కదా. ఏయ్, బుద్ధి లేదా మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏ మేమేమైనా తప్పు మాట్లాడామా? ఏంటి తప్పు మాట్లాడేది? ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. వదులు. ఆ పల్లవి ఏమైనా పుడింగా? దాన్ని లాక్ చేసావని ఎవరు చెప్పారా నీకు? నువ్వు చూసావా? భువన, ఏ భువనా, వదులు. ఏ భువనా, వదులు భువనా, వదులు. ఏ భువన, వదలమంటుంటే. ఏ భువన, వదులు. ఏం జరిగింది? ఏం చేస్తున్నావు? తన పీకెందుకు పట్టుకుంటున్నావు? అంతా నీ వల్లేనే. నిన్ను కాంపిటీషన్ కి రాకుండా నేనే లాక్ చేశానంట. నేను ఓడిపోయానని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అరే, కాంపిటీషన్ అన్న తర్వాత గెలుపోటములు సహజం. అయినా నువ్వు నా చేతుల్లో ఓడిపోయావని చెప్పి ఇంతలో ఫీల్ అయిపోవాలా? ఏంటి పల్లవి నువ్వు మాట్లాడుతుంది? కాంపిటీషన్ లో పాట పాడి గెలిచింది నువ్వా? హే, నువ్వు కాంపిటీషన్ కి ఎక్కడొచ్చావే? అంటే నేనొచ్చానని అనట్లేదు. అంటే నాలా బాగా పాడింది కదా, తన చేతుల్లో ఓడిపోయింది అన్నానంతే. ఏదో పొరపాటున నానొచ్చేసింది అంతే. అయినా గెలుపోటములనేవి కాంపిటీషన్ లో సహజం. ఏంటమ్మా ఇద్దరు శ్రీశైలం అంటున్నారు? అదే నాన్న, పల్లవి మ్యూజిక్ కాంపిటీషన్ లో గెలిస్తే శ్రీశైలం వస్తానని మొక్కుందట. ఏమైంది మావయ్య? ఏమైందంటావేంటమ్మా? పల్లవి మ్యూజిక్ కాంపిటీషన్ కి వెళ్ళింది, అందులో పార్టిసిపేట్ చేసింది, గెలిచింది అన్న విషయం వైష్ణవికి తెలియదు కదా. ఓ, మనం ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు పుసుక్కునతను వినేస్తే ఎంత ప్రమాదం. తర్వాత ఇంట్లో పల్లవికి ఎంత ప్రాబ్లం. అవునవును, కరెక్టే. ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. ఏమండి, పల్లవి మ్యూజిక్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన విషయం, గెలిచిన విషయం గురించి కాదు మనం శ్రీశైలం వెళ్తోంది. క్యాజువల్ గా నాకు ఆరోగ్యం కుదుట పడితే నేను శ్రీశైలం వస్తానని మొక్కుకున్నాను, అందుకే వెళ్తున్నామని చెప్పాలి. అలాగే గుండమ్మా. చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతుందో? ఒక్క నిమిషం మీరు ఆగండి. ఏమండి, రోడ్ సైడ్ వెళ్తున్నా ఆవిడ్ని మీరు చూసుకోకుండా గుద్దేశారా, లేకపోతే కార్ కంట్రోల్ కాక గుద్దేశారా? చూసుకోకుండా కాదమ్మా, డబ్బున్నన్న పొగరుతో కళ్ళు నెత్తి మీద పెట్టుకుని కార్ నడుపుతుంది, అందుకే గుద్దేసి ఉంటుంది. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నోటికొచ్చినట్టు మాట్లాడమేంటమ్మా? ఆవిడకి దెబ్బ తగిలింది, చూడు రక్తం వెళ్ళిపోతుందో. ఇప్పుడేంటి, డబ్బులు కావాలి అంతే కదా? పాడేస్తాను, తీసుకోండి. ఏమండి, మీరు మాట్లాడుతుంది తప్పు. మీ వల్ల ఆవిడికి గాయమైతే ఇలాగేనా మాట్లాడేది? నువ్వేంటే నాకు చెప్పేది? నీలాంటి వాళ్ళకి చెప్పడానికి పైనుంచి దిగిరావాలా?
నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఆ అమ్మాయి చాలు. ఆ అమ్మాయి ఉండబట్టి నీ కారును ఆపగలిగింది, లేదంటే తప్పించుకుని పారిపోయి ఉండేదానివి. చూడండి, మీ పొరపాటు వల్లే ఆవిడికి గాయమైంది, ఆవిడ జీవనోపాధి కోల్పోయింది. కాబట్టి ఆవిడికి నష్టపరిహారం ఇచ్చి సారీ చెప్పండి. డబ్బులు కావాల్సి వస్తే పడేస్తాను, సారీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటి వాళ్ళు మాటలతో చెప్తే వినరమ్మా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ వాళ్ళని పిలిచి రేపొద్దున ఈవిడ ఫోటో పేపర్లో వేయిస్తే తెలుస్తుంది. అవును, అప్పుడు అలా చేస్తేనే వీళ్ళకి కరెక్ట్ గా బుద్ధి వస్తుంది. అనవసరంగా గొడవని పెద్ద చేసుకోకండి. మర్యాదగా వాళ్ళకి సారీ చెప్పండి, అది మీకే మంచిది. అవును, సారీ చెప్పాల్సిందే. అవును, సారీ సారీ చెప్పాల్సిందే. నష్టపరిహారం నష్టపరిహారం ఇవ్వాల్సిందే. సారీ చెప్పాల్సిందే. మీ మంచి కోసమే చెప్తున్నాను. మర్యాదగా వాళ్ళకి సారీ చెప్పి నష్టపరిహారం కట్టి కదలండి, లేదంటే సరే, నా వల్ల జరిగింది పొరపాటే, అందుకు సారీ చెప్తున్నాను. ఇదిగో నష్టపరిహారం. చూసారా డబ్బులు ఎలా ఇసిరేసిందో? పొగరమ్మా, డబ్బున్న వాళ్ళకి పొగరు పుట్టుకతోనే వస్తుంది. సమయానికి ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి సరిపోయింది. ఈ అమ్మాయి రాకపోతే తప్పించుకొని పారిపోయేది. ఇలాంటి వాళ్ళకి ఈ అమ్మాయి లాంటి వాళ్ళే కరెక్ట్ మొగుడు.